విరాట్ కోహ్లీ చిన్నప్పుడంతా పెరిగిన ఏరియాకి అయితే వెళ్తాడు. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇన్స్పిరేషనల్ మూమెంట్స్, వైబ్రేషన్స్ తనకు వచ్చేసి విరాట్ కోహ్లీ ఎక్కడైతే క్రికెట్ నేర్చుకున్నాడో కోచింగ్, సో అదే అకాడమీకి అయితే వెళ్తాడనమాట. సో వెళ్ళి అక్కడ చూస్తూ ఉంటే వెంటనే ఆ కోచ్ దగ్గరికి రమ్మని మొత్తం అకాడమీ అంతా చూపిస్తాడు. సో తర్వాత ఏం జరిగింది అనేది చూద్దాం రండి. ఇది చాలామంది లైఫ్కి కనెక్టింగ్గా కూడా ఉంటుందన్నమాట. సో రెగ్యులర్ లైఫ్ లాగే ఉంటుంది, ఇందులో స్పెషల్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. సో ముందే చెప్తున్నాను అనమాట, ఓపిక అయితే ఉండాలి. వెబ్ సిరీస్ చూడాలంటే చాలా వరకు మన లైఫ్కి దగ్గరగా ఉన్నట్టుందే అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఏదో ఒక్క పాయింట్లో అయినా కనెక్ట్ అవుతూ ఉంటాము. సో ఇంతకీ మనం మాట్లాడుకోబోయే వెబ్ సిరీస్ ఏంటి అంటే మాత్రం తులసి వనం అండి. సో పూర్తి రివ్యూలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రివ్యూలోకి వెళ్దాం పదండి. వెబ్ సిరీస్ 3 ఎపిసోడ్లు ఉంది. కాకపోతే 3 ఎపిసోడ్లలోనే మనకి చాలా వరకు అర్థమైనట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే మన హీరో స్టార్టింగే ఒక మూవీలో క్యారెక్టర్ కోసం అయితే వెళ్తాడనమాట. ఇంతకీ ఆ మూవీలో హీరో ఎవరు అంటే మాత్రం అభినవ్ గోమటం గారండి. సో బస్ స్టాండ్లో మనోడు నుంచొని అక్కడ డైలాగ్ అయితే చెప్పాలి. కాకపోతే అభినవ్ గారి యాక్టింగ్కి మనోడు ఫిదా అయిపోయి నుంచొని అలా చూస్తూ ఉంటాడు ఏం చెప్పకుండా. అరే నీ డైలాగ్ రా అన్నా కానీ రియాక్ట్ అవ్వడనమాట. సో ఆ టైప్లో అయితే ఉంటుంది క్యారెక్టరైజేషన్. స్టార్టింగే మనకు ఫన్ అనేది జనరేట్ చేయడానికి ట్రై చేస్తారు. అలాగే ఫ్రస్ట్రేషన్లో ఈ వెబ్ సిరీస్లో ఎక్కువగా బూతులు అయితే బయటకు వస్తూ ఉంటాయి అనమాట. ఆ బూతులు కూడా సెన్సార్ కట్ ఎలా ఉంటుంది అంటే మనకి బీ పా టైప్ ఉండదనమాట. ఓ వెరైటీ కేకలాగా అయితే పెట్టారనమాట. దాన్ని కూడా ఒక వెరైటీ పక్షి ఏదో అరుస్తున్నట్టు అయితే పెట్టారు. అదొక యూనిక్ థింగ్ అని చెప్పొచ్చు. సో మన హీరో వాళ్ళ ఫ్రెండ్ అయితే మూవీ డైరెక్టర్ అవుదామని అనుకుంటాడు అనమాట. సో అనుకున్న వెంటనే వెళ్ళి హీరోని అయితే కలుస్తాడు. కలిసిన తర్వాత సరే స్టోరీ చెప్పు అంటే స్టోరీ చెప్పడం ఏంటి సార్ అంటాడు. అది భలే కామెడీగా పెట్టారని చెప్పచ్చు ఆ సీన్ అయితే మాత్రం. స్టోరీ చెప్పవా అంటే నేను డైరెక్ట్ చేస్తాను అంతే సార్, స్టోరీ రాసేవాడు వేరే ఉంటాడు కదా, సో ఏదైనా స్టోరీ ఉంటే నేను చేస్తానని చెప్తాడనమాట. సో మరి ఏం చేయాలి ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడైతే మన హీరో చెప్తాడనమాట, అరే వాళ్ళది వీళ్ళది ఎందుకురా స్టోరీ, నాదే తీరా బయోపిక్గా అంటాడనమాట. అంటే అప్పుడు మనోడు ఎక్సైట్ అవుతాడు, అలాగే నీదే అని చెప్పి ఫీల్ అవుతాడు. సో అప్పుడే మనకి స్టోరీని కూడా రివీల్ చేస్తారనమాట. ఇక స్టోరీలోకి వెళ్తే మన హీరో చిన్నప్పుడు క్రికెటర్ని అవుతా అని చెప్పి బ్యాట్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. కాకపోతే తెలిసిందే కదా, మ్యాక్సిమం ప్రతి తండ్రికి ఏదో ఒకటి అవ్వాలని ఉంటుంది, కానీ అవ్వలేక తన పిల్లలైనా అవ్వాలి అనుకుంటారు కదా. సో ఆ టైప్లోనే ఇక్కడ కూడా ఉంటుంది. కాకపోతే అది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఈయన క్రికెటర్ని అవుతా అంటే కాదు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాల్సిందే అని చెప్తాడు. సో అప్పుడే బ్రెయిన్ వాష్ చేసి ఆ కుర్రాడిని అయితే మాత్రం మొత్తానికి తన దారికి తెచ్చుకునేలా అయితే ప్రవర్తిస్తాడు వాళ్ళ నాన్న అయితే. సో పెద్దయ్యాక మన హీరో హైదరాబాద్ అయితే వెళ్తాడు చదువు కోసం. సో తెలిసిందే కదా, తండ్రి బాగా రిచ్ అంటే కొంచెం పిల్లలు ఎంజాయ్మెంట్తో ఉంటారు. సో అలాగే జరుగుతుంది. 11 సబ్జెక్ట్స్ అయితే ఇంకా బ్యాక్ సైడ్ మోస్తూ ఉంటాడు మన హీరో. సో అప్పుడు వాళ్ళ నాన్న ఫోన్ చేసి ఇంకా నువ్వు చదివిన జాలే కానీ వచ్చేసి ఇక్కడ మన బిజినెస్ అయినా చూసుకో అని చెప్తారు. సో అప్పుడు మన హీరో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. మొత్తానికి అయితే ఇంటికి వెళ్తారు. అక్కడి నుంచి మళ్ళీ మన స్టోరీ అనేది కొంచెం డిఫరెంట్ వేలో వెళ్తూ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మన హీరో డైరెక్ట్గా వాళ్ళ నాన్నతో చెప్తాడనమాట, క్రికెటర్ అంటే కాదు నువ్వు ఢిల్లీ వెళ్ళు, అక్కడే మన ఫ్రెండ్ కూడా రిసీవ్ చేసుకొని నిన్నైతే చూసుకుంటాడు, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాల్సిందే నువ్వు అంటాడు. సో వెంటనే మన హీరో కూడా ఎక్కడుండే కంటే అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి లేదా ఢిల్లీ నుంచి క్రికెట్ రావడం ఈజీ కదా, సో ఢిల్లీకి వెళ్ళి నేను అక్కడ కోచింగ్ తీసుకొని క్రికెటర్ని అయిపోతానని చెప్పి ప్లాన్ వేస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కోచింగ్ సెంటర్ అవన్నీ చూడడానికి వెళ్తాడు. అలాగే విరాట్ కోహ్లీ చిన్నప్పుడంతా ఉన్న ఏరియాకి అయితే వెళ్ళి వాళ్ళ ప్లేస్ అంతా కూడా చూస్తాడు. సో వెంటనే ఎలాగైనా విరాట్ కోహ్లీ నేర్చుకున్న కోచింగ్ సెంటర్కి వెళ్ళి నేను కూడా క్రికెటర్ని అయిపోతానని చెప్పి అక్కడికైతే వెళ్తారనమాట. సో అక్కడ కోచ్ మొత్తం అకాడమీ అంతా చూపించి ఒకటే చెప్తారు, క్రికెటర్ అవ్వాలి అంటే బ్యాట్ పట్టుకోవడం కూడా రాని ఏజ్ నుంచి పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేస్తారు తీసుకొచ్చి, అలాంటిది నువ్వు 30 ఏళ్ళకి ఇండియా తరఫున క్రికెట్ ఆడతానంటే అది అవ్వదమ్మా అని చెప్తాడనమాట. సో ఇంక మన హీరో ఎలాగో క్రికెటర్ని అవ్వలేకపోయాను కదా అనే బాధతో తెగ మందు తాగేసి వెంటనే వాళ్ళ నాన్న చెప్పినట్టుగా కనీసం ఐఏఎస్ అన్నా అవుదామని చెప్పి అయితే వెళ్తాడనమాట. కాకపోతే ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఎక్కడున్నా కానీ మందు అయితే మిస్ అవ్వకుండా డైలీ పార్టీ చేసుకుంటూ ఉంటాడు. సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చివరికి అనేస్తారనమాట, అరే నువ్వు ఇలా ఉంటే ఇంకా ఐఏఎస్ కాదు కదా, ఏమీ అవ్వలేవు, ఓన్లీ పార్టీస్ మందు ఇదే సరిపోతుంది నీకు అని చెప్పి అయితే అంటారు. సో మనవాడికి కూడా రియలైజేషన్ వస్తుంది కొంతవరకు. సో మనం సక్సెస్ అవ్వకపోతే ఫ్రెండ్స్ కూడా పట్టించుకోరు అనే టైప్లో. సో వెంటనే ఏదో ఒకటి సాధించాలి అని అయితే ఫిక్స్ అవుతాడు. సో
అక్కడ కూడా ఇంకా అవ్వడు ఐఏఎస్ అని చెప్పి అనిపించుకున్న తర్వాత మళ్ళీ హైదరాబాద్ అయితే వచ్చేస్తాడనమాట. సో తెలిసిందే కదా, అక్కడ ఐఏఎస్ అవ్వడం అని చెప్పి తెలిసిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక పార్టీ అయితే చేసుకుంటాడు. హైదరాబాద్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ రూమ్లో అయితే ఉంటాడు. మొత్తం అంతా వాళ్ళ ఫ్రెండే భరిస్తూ ఉంటాడు అనమాట. ఇది చాలదన్నట్టు మనవాడు క్రికెట్ బెట్టింగ్లు కూడా వేస్తాడు ఫుల్గా. సో అనుకోకుండా ఇతనికి వీళ్ళ ఫ్రెండ్కి అయితే లాస్ వస్తుంది. లాస్ వచ్చిన తర్వాత మళ్ళీ వేరే ఫ్రెండ్స్ని డబ్బులు అడిగి ఆ క్రికెట్ బెట్టింగ్కి డబ్బులు అయితే వేస్తారు. మరి డబ్బులు వేసిన వాళ్ళు అయితే ఇచ్చేసి ఊరుకోరు కదా, మళ్ళీ అడుగుతారు కదా. సో అలాగే అడుగుతారు. ఇక మనవాడు అది తీర్చడం కోసం అని చెప్పి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో అయితే జాయిన్ అవుతాడు. సాఫ్ట్వేర్ అంటే బయటికి చాలా అందంగా ఉన్నా కానీ లోపల మాత్రం వాళ్ళకు ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి కదా. సో స్టార్ట్ అవుతుందన్నమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇక హీరోకి తమన్ బేస్ కొట్టినంత గట్టిగా అయితే కొడతా ఉంటారు. ఇక మనోడు కూడా ఏదో డిప్రెస్డ్ పర్సన్ లాగా తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఆ అప్పులు తీర్చడం కోసమైనా అలా రెడీ అయిపోతాడు మొత్తానికి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా. కాకపోతే ఆ ఉద్యోగానికి వెళ్ళే గ్యాప్లో మాత్రం ఏ ఖాళీ ఉంటే అది, అంటే ఇప్పుడు ఫ్రెండ్ ఏదైనా టీవీ కొనాలనుకోండి వాడితో తోడుగా వెళ్తాడు. లేదు ఫ్రెండ్ ఏదైనా ఫ్రిడ్జ్ కొనాలంటే వాళ్ళతో తోడుగా వెళ్తాడు. ఎక్కడ ఏదైనా ఫ్లాట్ రెంట్కి చూడాలంటే అక్కడికి అలా వెళ్తాడు. అంటే టైం పాస్ చేయటం ఎలా అనేది బాగా చూపిస్తారనమాట. సో మొత్తానికైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా తన స్కిల్స్ అనేవి ప్రదర్శిస్తూ ఉంటాడు క్రికెట్లో. సో ఇక మొత్తానికైతే ఎవరి లైఫ్లో అయినా ఒక అమ్మాయి అనేది ఏదో టైంలో వస్తుంది కదా. సో మనోడి లైఫ్లో కూడా వస్తుంది అనమాట ఒక అమ్మాయి అయితే మాత్రం. సో ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది కొంచెం ట్విస్ట్. దాంట్లో కూడా పెద్ద ఆలోచించాల్సిన విషయం కూడా ఏమి ఉండదన్నమాట. ఏంటి అంటే వీళ్ళ స్టాఫ్ అంతా, అంటే ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా ఒకరోజు మూవీకి అయితే వెళ్తారు వీకెండ్. సో అక్కడ వేరే టీం నుంచి ఒక అమ్మాయి వస్తుంది. వేరే టీం నుంచి వచ్చిన అమ్మాయితో పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి మొత్తానికి బాగా క్లోజ్ అవుతుంది. ఇద్దరు చాలా దూరం అయితే వెళ్తారనమాట. సో అంత దూరం వెళ్ళిన తర్వాత ఒక మంచి లవ్ సాంగ్ అయితే ఎండ్ చేస్తారు. పార్ట్ 2 ఉంది, అదే సీజన్ 2 ఉంది అని అయితే మనకి హింట్ ఇస్తారనమాట. సో ఇలా అయితే జరిగింది. కాకపోతే ఓపుకుంటే చూడొచ్చు. ఫస్ట్ కొంచెం ఏదో తీసుకెళ్తున్నట్టు ఉంటుంది కానీ తర్వాత మళ్ళీ రెగ్యులర్ లైఫే కదా అనే టైప్లో అయితే ఉంటుంది. కొన్ని సీన్స్లో మనల్ని మనం చూసుకున్నట్టయితే ఉంటుంది అనమాట. సో ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.